వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. సినిమా నటులు కూడా రాజకీయాల మీద వాళ్ళ ముద్రని చాలా స్పష్టంగా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడేం జరుగుతుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాల మీద రాజకీయాలు ప్రభావం చూపిస్తున్నాయి. అంటే రాజకీయ నాయకులు తర్వాత వాళ్ళు చేసే కామెంట్లు సినిమాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. అట్లాగే సినిమా హీరోలు కూడా వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా కొంత రాజకీయ రంగు పులుముకుని వాళ్ళ సినిమాల మీద ఆ రాజకీయ ప్రభావం పడుతూ వస్తుంది. ఈ మధ్య వచ్చినటువంటి భారీ చిత్రాలను చూసుకున్నట్లయితే మొదటగా దేవర గురించి మాట్లాడుకోవాలి. ఈ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఇది డివైడ్ టాక్ తెచ్చుకుంది. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదట్లో ఫ్లాప్ అన్నారు, తర్వాత యావరేజ్ అన్నారు, కొన్ని రోజులకి ఇది హిట్ అన్నారు. అట్లాగే కొంత కలెక్షన్స్ రూపంలో కూడా బాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి. అంటే మొదటగా పరిస్థితి చూసుకున్నట్లయితే తెలుగుదేశం క్యాడర్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి కానీ ఈ సినిమాకి పెద్దగా మద్దతు లభించలేదు. దీని కారణంగా ఏంటంటే సినిమా స్లోగా స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కొంత రికవరీ అవ్వడం జరిగింది. ఈ సినిమా చావు తప్పి కన్నులు ఒట్టబోయిన చందంగా ఏదో కొంత మార్జిన్లో బయటపడడం అయితే జరిగింది. దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే రాజకీయాలే కనపడుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యామిలీ నేపథ్యం చూసుకున్నట్లయితే గత కొంతకాలం నుంచి కూడా కొంత వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నట్లుగానే మనం భావించాలి. అంటే చంద్రబాబు నాయుడు గారితో కానీ తర్వాత బాలకృష్ణ గారి కుటుంబాలతో కానీ నందమూరి కుటుంబాలతో కొంత ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నట్లుగానే మనం భావించాలి. ఈ కారణాల చేత ఏంటంటే గతంలో జరిగినటువంటి రాజకీయ అంశాల్లో అంటే కొడాలి నాని గారు తర్వాత అసెంబ్లీలో కొన్ని పదజాలాలు వాడటం, అంటే భువనేశ్వర గారి గురించి కొంత చెడ్డ లాంగ్వేజ్ వాడటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగినప్పుడు ఎన్టీఆర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ అప్పుడు తెలుగుదేశం క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ ఖచ్చితంగా స్పందిస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భువనేశ్వర గారు ఎన్టీఆర్ గారికి మేనత్ అవుతుంది. అట్లాగే సీనియర్ ఎన్టీఆర్ గారు కూతురు కూడా. చంద్రబాబు నాయుడు గారు భారీగా పక్కన పెట్టినా కూడా కనీసం కుటుంబ నేపథ్యం నుంచైనా ఆయన గట్టిగా స్పందిస్తారు అని కోరుకున్నారు అందరూ కూడా. కానీ ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఏదో నార్మల్గా స్పందించాడంతే, పెద్దగా ఆయన స్ట్రాంగ్గా స్పందించలేదనే భావన క్యాడర్ మొత్తంలో కూడా వెళ్ళడం జరిగింది. ఈ కారణాల చేత ఏంటంటే ఆ సినిమా మీద ప్రభావం కొంత పడింది. మొదట్లో సినిమా రిలీజ్ అయిన మొదట్లో కొంత కలెక్షన్స్ రూపంలో దాని ప్రభావం పడింది. కాకపోతే కొంత నార్త్ సైడ్ కానీ వేరే రాష్ట్రాల్లో కొంత ఈ సినిమాకి మంచి బజ్ రావడం వల్ల ఏమైందంటే చావు తప్పి కళ్ళు లొట్టపోయినట్టుగా కొంత బయటపడటం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఏంటంటే పుష్ప 2. ఈ పుష్ప 2 విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే మనందరికీ తెలిసిన విషయాలే. గత కొంతకాలం నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో విడిపోయి విపరీతంగా కామెంట్లు చేసుకుంటున్నారు. అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్సే లేరు, మొత్తం మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారని చెప్పి గట్టిగా వాళ్ళు మెగా ఫ్యాన్స్ అంతా వాదిస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వాదిస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ పుష్ప 2కి ఏంటంటే ఉత్తరాదిలో అంటే నార్త్ సైడ్ కూడా మంచి బజ్ క్రియేట్ అవ్వడం చేత ఏంటంటే ఈ ప్రొడ్యూసర్లు కానీ ఈ అల్లు అర్జున్ కానీ కొంత ధైర్యంగానే ముందుకెళ్ళారని చెప్పొచ్చు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మెగా ఫ్యాన్స్ వల్ల ఖచ్చితంగా ఈ సినిమాకి దెబ్బ పడుతుంది అనే విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కొంత వాళ్ళు నార్త్ మీద బేస్ చేసుకుని అంటే పుష్ప 1 కూడా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అది యావరేజ్ అన్నారు సినిమా అప్పట్లో. కాకపోతే తర్వాత నార్త్లో సినిమాకి అనూహ్యంగా ఆదరణ రావడం చేత అక్కడ అంత కలెక్షన్లు వచ్చినాయి ఇంత కలెక్షన్లు వచ్చినాయి అని ఒక ప్రచారం రావడం చేత ఏంటంటే నెమ్మదిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పుష్ప 1 పికప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు అదే విధంగా జరగవచ్చు అనే దీంతో నార్త్ సైడ్ ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి వీళ్ళు సినిమా రిలీజ్ చేయడం జరిగింది. కొంత మెగా ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కొంత సంతృప్తిపరచడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి నెరవేరలేదు. వాళ్ళంతా కూడా ఏంటంటే స్ట్రాంగ్గా అల్లు అర్జున్ వ్యతిరేకిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా కామెంట్లు ట్రోలింగ్స్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈ సినిమా కలెక్షన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నార్త్ ప్రేక్షకులే ఈ సినిమాని నిలబెట్టారని చెప్పాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కలెక్షన్స్ అసలు జనరల్గా అల్లు అర్జున్కి తెలుగు మార్కెట్ ఎక్కువ. అట్లాంటిది మీకు నార్త్ సైడ్ ఎక్కువ కలెక్షన్స్ రావడం అనేది మనం చూసినట్లయితే ఈ సినిమాకి అటు సైడ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటే పుష్ప 1 వల్ల వచ్చిన క్రేజ్ వల్ల ఈ కలెక్షన్స్ వచ్చినాయని చెప్పి మనం ఒప్పుకుని తీరాలి. ఖచ్చితంగా ఇక్కడ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని పెద్దగా చూడలేదని మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చూసినట్లయితే అంటే కంపారిటివ్ నార్త్ సైడ్తో కనుక కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువగా వచ్చినాయి అన్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే సినిమా కూడా అంటే నార్త్ ప్రేక్షకులు ఆదరించడం వల్ల ఈ సినిమా కూడా కొంత బయటపడిందని మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే నార్త్లో అనూహ్యంగా విపరీతమైన కలెక్షన్స్ రావడం చేత ఈ సినిమా కొంత బయటపడిందనే మనం భావించాలి. కాకపోతే ఇదే విధంగా ప్రతి సినిమాలో జరుగుద్ది అనుకుంటే మాత్రం అల్లు అర్జున్ పప్పులో కాలేసినట్టే.
ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా కొన్ని సినిమాలు తమిళ నుంచో లేకపోతే కన్నడ నుంచో ఏదైనా తెలుగులో సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు 200 రోజులు లేకపోతే సంవత్సరాలు లాంటి సినిమాలు ఉండేవి. గత అంటే కొంత ఒక 10-15 సంవత్సరాల బ్యాక్ కనుక వెళ్ళినట్లయితే ఇట్లా జరుగుతూ ఉండేది. కానీ ఆ హీరోకి తెలుగులో మార్కెట్ మాత్రం ఏర్పడేది కాదు. అంటే సంవత్సరం వాడిన సినిమా హీరోలకు కూడా మార్కెట్ పెద్దగా ఏర్పడేది కాదు. తర్వాత సినిమాకి ఏదో కూస్తో కాస్త ప్రభావం ఉండేది. అంటే తర్వాత వచ్చిన సినిమా మాత్రం కూస్తో కాస్త ప్రభావం ఉండేది. తర్వాత వాళ్ళ అనూహ్యంగా అసలు మన భాషలో వాళ్ళ సినిమాలు వచ్చి వెళ్ళిపోతున్నట్టు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుంటే కూడా మనం చూసినట్లయితే నార్త్ సైడు ఏదో పుష్ప 1 పుష్ప 2 హిట్ అయిందని చెప్పి తర్వాత సినిమాల్లో కూడా ఇదే మార్కెట్ స్టెబిలైజ్ అవుద్ది అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రెస్పాన్స్ అంతా ప్రతి సినిమాకి వస్తుంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక సినిమా అనూహ్యంగా మనకు తెలియని హీరో వచ్చినా కూడా కొంత ఆదరించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన తెలుగు ప్రేక్షకులు కూడా తమిళ నుంచి వచ్చిన సినిమాలని, కన్నడ నుంచి వచ్చిన సినిమాలని, హిందీ సినిమాలు కూడా కొన్ని 70 ప్రేమ పౌరాలు ఇలాంటి సినిమాలు సంవత్సరాలు ఆడినాయి. కానీ తర్వాత ఆ మార్కెట్ని వాళ్ళు ఆ హీరోలు నిలబెట్టుకున్నారా అంటే నిలబెట్టుకోలేరు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. అతను ప్రధానంగా తెలుగు మార్కెట్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ని అతను ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ డ్యామేజ్కి రిపేర్ చేసుకుని తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టుకుంటే ఆ నార్త్ మార్కెట్ కానీ తర్వాత వేరే రాష్ట్రాల మార్కెట్లన్నీ కూడా యాడ్ ఆన్స్ అవుతాయి. అట్లా కాకుండా తెలుగు మార్కెట్ వచ్చినా పర్వాలా పోయినా పర్వాలేదు అని కనుక అతను అనుకుంటే మాత్రం తర్వాత సినిమాలకు వచ్చే విషయంలో కలెక్షన్ విషయంలో మాత్రం చాలా గట్టిగా దెబ్బ తగులుద్ది అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇప్పటికైతే పుష్ప 2 కొంత ఓవర్సీస్ మార్కెట్ తర్వాత ఈ నార్త్ సైడ్ ప్రేక్షకుల ఆదరణతో కొంత బయటపడిందనే చెప్పవచ్చు. కానీ తర్వాత సినిమాలు కూడా ఇలాగే జరుగుద్ది. అంటే ఈ మెగా ఫ్యాన్స్తో ఇదే వారు కంటిన్యూ చేస్తే, ఈ పవర్ స్టార్ ఫ్యాన్స్తో ఇదే వారు కంటిన్యూ చేస్తే తర్వాత సినిమాల విషయంలో కూడా అల్లు అర్జున్కి ఇలాగే జరుగుద్ది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటు అవుద్ది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఆయన అడుగులు వేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.